పెద్దలందరికీ నమస్కారము. మాది జమ్మికుంట మండల్. మేము 25 సంవత్సరాలుగా సార్తో ఉంటున్నాం. మమ్మల్ని తీసుకొచ్చింది ఎవరు? సురేందర్ రాజు. మేము నీళ్ళ కోసం జమ్మికుంటలో నీళ్లు లేకుంటే మేము ఈటల రాజేందర్ అన్న దగ్గరికి పోయి మేము వేల సంఖ్యలో పోయి మేము నీళ్లు తెచ్చుకున్నాం. అప్పుడు మానేరు నీళ్లు లేకుంటే మేమందరం అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎవ్వరు ఏ మనిషికి మాకు పని ఇచ్చినా కూడా మేము పని చేసినాము. మేము ఎన్నడూ కూడా అన్న దగ్గర మేము పని చేస్తాము, మేము పాట కార్యకర్తలము, మేము మాకు వీళ్ళు చేతలేరు వాళ్ళు చేతలేరు అని అనలే. ఇప్పుడు అన్న పోయినాక ఈటల రాజేందర్ వాళ్ళ మనుషులు పని చేస్తాను. ఇక వీళ్ళు వాళ్ళే నీకు ఎవరు మెసేజ్ పెట్టిండ్రు, నీకు ఎవరు ఫోన్ చేసిండ్రు, ఇక వీళ్ళు వీటిల్లో మనుషులు వస్తే ఇది మొత్తం పార్టీ ఖరాబ్ అవుతుంది అంటే నేను ఒక రోజు ఏడ్చి మా శ్రీనివాస్కి ఫోన్ చేసి తమ్మికి ఇట్లా అంటాడు అంటే అన్నాడు కదా అక్క మనం 5 చెప్పులు మెడకేసుకుందాం గాంధీ చుట్టూ తిరిగి మనము గనక మన సారు గనక మనము నల్ల ముఖం తనం చేస్తే మనం దేనికంటే దానికి ఉందాం అక్క, నువ్వు బాధపడకు అని అన్నాడు. అన్నాక సురేందర్ రాజు దగ్గర పోయినా సారు ఏంది అన్న మరి మమ్మల్ని తీసుకొచ్చి గిట్లా చేసి ఎన్నడన్నా మేము బాధపడ్డాం ఇన్ని రోజుల కాడ నుంచి మేము అడిగినవా అన్నాం. ఏది కూడా మేము ముందుకు పోతే ఎవరో లేడీస్ పోయినా నెట్టేసుడు వీళ్ళు వీటల మనుషులు మాకు ఒక స్టిక్కర్ వేసిండ్రు. మరి బీజేపీ పార్టీ అంటే బీజేపీ సిద్ధాంతం అంటే మేము ఒకప్పుడు కూడా బీజేపీ కింద పనిచేసినాం. మన విద్యాసాగర్ రావు సార్ ఉన్నప్పుడు, మన మంత్రి ఉన్నప్పుడు, మన ఈటల రాజేందర్ అన్నప్పుడు ఇదే సురేందర్ రాజు, ఇదే శ్రీనివాసు, ఇదే మేమందరం పనిచేసినాం. మరి అప్పుడు లేదు గ్రూపులు. ఇప్పుడు మాకు ఈటల రాజేందర్ గారు మాకు గ్రూపులు నేర్పలే. మాకు ఎన్నడూ కూడా అమ్మ పని చేయపోరి, మీరు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, మీరు ఏం చేస్తారమ్మా, మీకు ఏమైనా మంచి చెడు ఉన్నదని మేము ఎప్పుడు కూడా అట్లాంటివి మేము మాట్లాడలేదు. మమ్మల్ని ఎంత ఇబ్బంది పడదానంటే మేమంతా ఇబ్బందికి కనీసానికి రాజేందర్ అన్న ఉన్నప్పుడు మా వాళ్ళని చూసుకోండి మాకు మా వాళ్ళకు కూడా చిన్న పదవి అంటే కూడా ఒక్కరు కూడా సందు పెట్టలేరు. ఇప్పటి వరకు కూడా మమ్మల్ని కళ్ళ కాలు పెట్టనిస్తలేరు. ఈ రాజకీయం మనకు కావాలనా? అదే మా రాజేందర్ అన్నని అడుగుతున్నాం. మా అక్కు మేము ఎందుకంటే మేము 6 నెలలు మీతో సాహసం చేసినాం. మీ ఎవరి దగ్గర ఆశించి రూపాయి తీసుకోలేదు. మీ దగ్గర కూడా మేము మోసం చేయలే. మీరు అనుకుంటాను నా కార్యకర్తలే మోసం చేసింది అనుకుంటారు, కానీ అది వాస్తవము. ఎవరికి పోయినాయో ఎవరికి చేసిందో అన్ని మీకు తెలుసు. మీకు తెలియని విషయం అంటూ ఏది ఉండదు. దయచేసి మా ఆత్మ గౌరవాన్ని కాపాడవలసిందిగా మీరు తప్పకుండా మీరు మళ్ళా జమ్మికుంటకు హుజరాబాద్కు రావాలి. జమ్మికుంటలో మీరు మా తీసుకొని ఉండాలని మా కోరిక. మా వయసు అయిపోతుంది, మీతోనే చేసాము. మేము చేత కాకుండా అవుతాను. మీతో నేను సంపాదించుకోలేము. మేము ఎక్కడ లాలుచి పడలే. మరి మాకు వయసు అయిపోతుంది. మరి రేపు మా పిల్లలు అడగరా, మా మంచి చెడ్డ అడగరా మీరు రాజేందర్ అని ఉండడని? దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా మీరు అక్కడికి రావాలి. మా కోరిక అంతే.